ఈరోజు మనం పైథాన్ గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ చాలా డేటా ఉంది కదా, సమ్టైమ్స్ అనిపిస్తుంది ఇంత డేటాతో ఏం చేయాలి అని. ఆ డేటాని మనకి యూజ్ అయ్యే ఇన్సైట్స్గా ఎలా మార్చాలో అండ్ ఆ జర్నీలో పైథాన్ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, చాలా పవర్ఫుల్ కదా. కోడ్ అంటే ఏదో కంప్యూటర్తో మాట్లాడటం కాదు. అది బేసిక్గా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కంప్యూటర్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది. సో మీరు అసలు ఇంపార్టెంట్ పనులు ఇమాజిన్ చేయడం, డెసిజన్స్ తీసుకోవడం అండ్ క్రియేట్ చేయడం లాంటి వాటి మీద ఫోకస్ చేయొచ్చు. సో మన ఫస్ట్ టాపిక్ డేటా ఓవర్లోడ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా ఎన్ని స్ప్రెడ్షీట్స్, ఎన్ని నంబర్స్, ఏ డేటా అంతా చూస్తుంటే నా వల్ల కావట్లేదు అని? అలా అనిపిస్తే యూర్ నాట్ అ లోన్. అండ్ ఆ ప్రాబ్లంకే పైథాన్ అనేది అ పర్ఫెక్ట్ సొల్యూషన్. హలో, నేనే పైథానీ. నా పేరు వింటే కొంచెం ఇంటిమిడేటింగ్ అనిపించొచ్చు, బట్ ట్రస్ట్ మీ, నేను చాలా ఫ్రెండ్లీ. నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కరెక్టే, బట్ నన్ను నేర్చుకోవడం చాలా ఈజీ. అసలు ఎందుకంత స్పెషలో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్ టెల్ యు అ స్టోరీ. సారా అనే ఒక బేకరీ ఓనర్ ఉంది. తన బిజినెస్ బాగా గ్రో అవుతుంది, బట్ తన స్ప్రెడ్షీట్స్ మాత్రం డేటా ఎక్కువై క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అక్కడే నేను పిక్చర్లోకి వచ్చాను. నేను తన మ్యాసివ్ డేటా సెట్స్ని ఈజీగా హ్యాండిల్ చేశాను, మాన్యువల్ టాస్క్స్ని ఆటోమేట్ చేశాను, అండ్ ఇంకా ఫ్యూచర్ సేల్స్ని ప్రిడిక్ట్ చేయడంలో కూడా హెల్ప్ చేశాను. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్, సారాకి అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా కూడా నన్ను చాలా ఈజీగా నేర్చుకోగలిగింది. సో పైథాన్ ఎంత పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా కోడ్ చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకు అంత సింపుల్గా ఉంటుందో చూస్తే మీకే అర్థమవుతుంది వై సో మెనీ బిగినర్స్ చూజ్ మీ. జస్ట్ ఈ ఒక్క లైన్ చూడండి, ప్రింట్ హెలో వరల్డ్. అంతే, దాట్స్ ఇట్. ఇదే ఒక కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామ్. చాలా సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడినట్టే ఉంది కదా. వేరే లాంగ్వేజెస్లో ఇలాంటి అవుట్పుట్ కోసం చాలా కాంప్లెక్స్ సింబల్స్ అండ్ సింటాక్స్ రాయాల్సుంటుంది. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. ఆఫ్ కోర్స్, నేను ఈ పనులంతా ఒక్కడనే చేయను. నాకు చాలా హెల్ప్ఫుల్ కంపానియన్స్ ఉన్నాయి. వాటిని లైబ్రరీస్ అంటారు. ఈ లైబ్రరీస్ని ఒక షెఫ్ దగ్గరుండే స్పెషల్ కిచెన్ టూల్స్లా ఊహించుకోండి. ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ పని ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఇద్దరిని పరిచయం చేస్తాను, పోలార్స్ అండ్ పైస్పార్క్. పోలార్స్ని ఒక స్పోర్ట్స్ కార్లా అనుకోండి. ఒక సింగిల్ కంప్యూటర్లో ఉన్న మ్యాసివ్ ఫైల్స్ని లైట్నింగ్ స్పీడ్లో ప్రాసెస్ చేస్తుంది. బట్ వాట్ ఇఫ్ మీ డేటా ఇంకా పెద్దగా ఉంటే? అప్పుడు పైస్పార్క్ పిక్చర్లోకి వస్తుంది. అది డేటాని చాలా కంప్యూటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఒక టీంలా పనిచేస్తుంది. రైట్, ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. ద రియల్ గేమ్ చేంజర్. జనరేటివ్ ఏఐ వల్ల నన్ను నేర్చుకోవడం అండ్ నన్ను యూస్ చేయడం లిటరలీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో అసలు ఈ జెన్ఏఐ కోడింగ్ పార్ట్నర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ టూల్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. మీరు ప్లేన్ ఇంగ్లీష్లో ఏం కావాలో చెప్తే చాలు, అది మీకు పైథాన్ కోడ్ రాసి ప్రతి లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్స్ లిటరలీ లైక్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. సో ఏఐతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. మీరు జస్ట్ ఇలా టైప్ చేస్తారు. నా దగ్గర ఒక CSV ఫైల్ ఉంది, నేను టైం బట్టి సేల్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. వెంటనే ఏఐ మీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఫైల్ని లోడ్ చేద్దాం. ఇదిగో కోడ్. దీనికోసం మనం పాండాస్ అనే ఇంకో పవర్ఫుల్ లైబ్రరీని యూజ్ చేస్తున్నాం. చూసారా, అది కోడ్ ఇవ్వడమే కాకుండా అది ఏం చేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత మీరు ఇంకా సింపుల్గా, ఓకే ఇప్పుడు ఒక లైన్ చార్ట్ క్రియేట్ చేయి అని అడుగుతారు. And just like that, AI వెంటనే విజువలైజేషన్కి కోడ్ జనరేట్ చేసి మీకు చార్ట్ చూపిస్తోంది. ఒక్క లైన్ కోడ్ కూడా మీరే రాయకుండా. Isn't that amazing? It's like having an expert colleague sitting right next to you. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. వెయిట్ అ మినిట్, ఏఐనే కోడ్ రాస్తే ఇక మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? దాట్స్ అ గ్రేట్ క్వశ్చన్. లెట్స్ టాక్ అబౌట్ దాట్. గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది మీ అసిస్టెంట్, మీ రీప్లేస్మెంట్ కాదు. ఏఐ ఇస్ టూల్. కరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికి, ఏఐ ఇచ్చిన రిజల్ట్స్ని వెరిఫై చేయడానికి అండ్ ఆ కోడ్ని ఫైన్ ట్యూన్ చేయడానికి మీకు పైథాన్ బేసిక్స్ తెలిసుండాలి. సో ఏఐ మీ స్కిల్స్ని రీప్లేస్ చేయదు, ఇట్ యాంప్లిఫైస్ దెమ్. నిన్ను నేర్చుకోవడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ని చూసే విధానమే మారిపోతుంది. ప్రతి పని చూసినప్పుడు మీ మైండ్లో వెంటనే ఓకే దీన్ని ఆటోమేట్ చేయొచ్చా అని వస్తుంది. పెద్ద ఛాలెంజెస్ని చిన్న చిన్న లాజికల్ స్టెప్స్గా బ్రేక్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డేటా నుంచి మీకు కావలసిన ఇన్సైట్స్ని మీరే ఇండిపెండెంట్గా తెచ్చుకోగలరు. Let me give you a real-world example of this impact. ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ ఏఐ అండ్ పైథాన్ యూజ్ చేసి తన వీక్లీ రిపోర్టింగ్ని ఆటోమేట్ చేసింది. ది రిజల్ట్, ప్రతి ఫ్రైడే 5+ అవర్స్ సేవ్ అవుతున్నాయి. థింక్ అబౌట్ దాట్. ఆ టైంని ఇప్పుడు స్ట్రాటజీ అండ్ క్రియేటివ్ టాస్క్స్కి యూజ్ చేస్తోంది. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఆటోమేషన్. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే,
ఈ డేటా వరల్డ్లో పవర్ఫుల్గా ఉండటానికి మీరొక టెక్నికల్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు బీ క్యూరియస్. మిగతాది నేను చూసుకుంటా. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్?